హాయ్, వెల్కమ్ టు పలాస్ కిచెన్. ఎప్పుడు ఒకేలాంటి దోశలు తిని బోర్ కొడుతున్నాయా మీకు? అయితే ఇలాంటి కారం దోశ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను సోంపు, తగిన సాల్ట్ వేసి కచ్చా పచ్చాగా నేను చూపించిన విధంగా నూరుకోండి మంచిగా రోల్లో. దీన్ని శనకాలు అంటారండి. ఇది లేకపోతే మిక్సీ జార్లోకి కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోండి. ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకటే దోశలు తింటే బోర్ కొడుతుంది కదా, ఇట్లా వెరైటీగా చేసుకొని పిల్లలకు కూడా పెట్టండి. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం స్పైసీ తక్కువ వేసుకోండి. ఎండుమిర్చి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక దోశ ప్యాన్ పెట్టుకోండి. తర్వాత గీ ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత దోశ బ్యాటర్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా చేసుకునే దోశ పిండిని ఇలాగ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంటుంది కదా, ఆనియన్ పేస్టు, అది ఒక స్పూన్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, చాలా స్పైసీగా ఉంటుంది, తినలేరు. అందుకని ఒక స్పూన్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోండి పైనంతాను. చిన్నపిల్లలకైతే కారం లేకుండా కొద్దిగా కారం తగిలేటట్టు ఒక మిర్చి తగ్గించండి. తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేయండి. తర్వాత దోశ మంచిగా కాలే వరకు వెయిట్ చేయండి. ఈ విధంగా కాలిపోతుందండి. మంచిగా ఫ్రై అయ్యాక చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది. దానికి అదే నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి దానికి అదే పైకి వస్తుంది. ఇట్లాగా ప్లేట్లోకి తీసేసుకొని మీకు నచ్చిన చట్నీతోటి, ఏదైనా చట్నీతోటి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. నేను ఈ చట్నీతోటి సర్వ్ చేస్తున్నానండి. ఇది నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.